హాయ్ అండి, నమస్తే. దోసకాయ పచ్చి రొయ్యలు కూర చేస్తున్నానండి. పావు కిలో రొయ్యలు తీసుకున్నానండి. ఇవి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకున్నాను. అలాగే దోసకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇది తయారు చేసుకోవడం చూపిస్తాను. పొయ్యి మీద గిన్నె పెట్టానండి. ఇందులో 4 స్పూన్లు ఆయిల్ పోసుకుంటాను. 4 స్పూన్లు ఆయిల్ పోసేసుకున్నానండి. ఆ ఆయిల్ కాగాలి. ఈ ఆయిల్ కాగుతుంది కదండి, ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాం. ఉల్లిపాయలు వేసేసుకున్నాం కదండి, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం. ఇవి ఒకసారి కలుపుకున్నాం కదండి, ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం కదండి, ఒకసారి కలిపేసుకున్నాం. ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి, దోసకాయలు కూడా వేసుకున్నాం. దోసకాయలు మొత్తం వేసేసుకున్నామండి, కలుపుకున్నాం ఒకసారి. దోసకాయ ముక్కలు కలిపేసుకున్నాం కదండి, ఈ దోసకాయలు మగ్గాలండి. కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో టమాటాలు వేసుకున్నాం. టమాటాలు కూడా వేసేసుకున్నాం. ఇది ఒకసారి కలుపుకున్నాం. ఇందులో కూరకు సరిపడా సాల్ట్ వేసేసుకున్నామండి. ఒకసారి కలుపుకున్నాం. ఈ దోసకాయ ముక్కలు టమాటాలు బాగా మెత్తగా ఉడికిపోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. ఒకసారి మూత తీసి చూసుకుందాం అండి. దోసకాయ టమాటా మగ్గిపోయింది చూడండి, మగ్గిపోతుంది. ఒకసారి కలుపుకుందాం. రొయ్యలు వేసుకున్నాం కదండి, ఒకసారి కలుపుకుందాం. రొయ్యలు వేసేసుకున్నాం కదండి, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి, ఒకసారి కలుపుకుందాం. చూడండి, కలిపేసాను. అలాగే ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నామండి. పసుపు వేసుకున్నాం కదండి, కలుపుకున్నాం. ఒకసారి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఇవన్నీ కొంతసేపు నూనెలో మగ్గనిద్దామండి. చూద్దామండి ఒకసారి మగ్గినాయో లేదో. చూడండి, మగ్గిపోయినాయి కదండి. ఇందులోనే కారం వేసుకుందాం. కారం వేసుకున్నానండి నేను 2 స్పూన్లు, ఎందుకంటే మాది పచ్చికారం అని చెప్పాను కదా, 2 స్పూన్లు వేసుకున్నానండి. ఒకసారి కలుపుకుందాం. ఇదంతా చూడండి, కలిపేసుకున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుందాం. వాటర్ పోసాం కదండి, ఒకసారి కలుపుకుందాం. ఇదంతా వాటర్ పోసాం, కలిపేసుకున్నాం కదండి. ఇందులో నుండి ఆయిల్ బయటకు వచ్చేదాకా దీన్ని ఉడకనిద్దామండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందామండి, దగ్గర పడిందాము. చూడండి, కర్రీలో నుంచి ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడే ఇందులో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకున్నాం కదండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాం కదండి. ఒకసారి కలుపుకుందాం. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. మూత పెట్టుకుందాం. దీని మీద అయిపోయిందేమో, ఒకసారి మూత చూసుకుందామండి. చూడండి, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతా సింపుల్గా ఉంది. దోసకాయ పచ్చి రొయ్యల కూర సూపర్ టేస్ట్గా ఉందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ తినాలనిపిస్తుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.